ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి. హైదరాబాద్ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సువార్త, స్వస్థ, విడుదల, తైలాభిషేక ఆరాధనల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు ప్రతి నెల. మరి ఈ నెల ప్రత్యేకంగా మే 9వ తారీఖు 2వ శుక్రవారం మరి నోట్ చేసుకోండి. 9వ తారీఖు మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో జరగబోతుంది. ఈ ఆరాధన అనేకమైన పరిస్థితుల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను ఇవ్వడానికి, మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరి సమస్యల నుంచి ఆత్మీకంగా మనల్ని బలపరచడం కొరకు ప్రభు మనలందరినీ కూడా మరి ఈ ఆరాధనలో నడిపించనే ఉన్నారు. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈ నెల మాత్రమే 2వ శనివారం లేదండి ఈ ఆరాధన. మరి 2వ శుక్రవారం అనగా ముందు రోజు 10వ తారీఖు ఉండవలసిన ఈ ఆరాధన 9వ తారీఖు షిఫ్ట్ చేయబడింది. దయచేసి గమనించండి. 2వ శుక్రవారం ఉదయం 9 గంటలకు మే 9వ తారీఖు మరి కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మరి దైవ సేవకుడు మరి నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉన్నాం. తప్పక మరి హైదరాబాద్ ట్విన్ సిటీస్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా ఈ ఆరాధనలో పాల్గొనండి. గొప్ప స్వస్థత, విడుదలని మీ జీవితంలో పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించునే ఉన్నారు. అది మర్చిపోకండి. మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శుక్రవారం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం అండి. అందరం ఇలా కలిసి ప్రతి ఉదయం లేవగానే మొదటిగా దేవుని మాటలు ధ్యానించడం. నిజంగా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా మన బ్రతుకులలో ఎంతో సంతోషం, నెమ్మదిని, సమాధానం చూస్తున్నాం కదండి. చూడండి, దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో నిజంగా వారి జీవితాలంతా కూడా సంతోషంగా ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. మరి మీరు ఏ ప్రార్థన విజ్ఞాపన అయితే పంపిస్తున్నారు, మాకు తెలియచేస్తున్నారు. మీ అందరి కొరకు మరి నిశ్చయముగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు అన్యాయస్తుడు కాదు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. మరి ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న తన మాటలన్నిటినీ కూడా మరి ప్రార్థన పూర్వకంగా మరి రిసీవ్ చేసుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, మన జీవితాలను మార్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నా సన్నిధిలో నీవు కన్నీరు విడిచి ఉన్నావు, అందుకనే నీ ప్రార్థనని నేను ఆలకించి ఉన్నాను అని ప్రభువు అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నారు. చూడండి, మనుషుల ఎదుట కార్చే కన్నీళ్లకు విలువ లేదు, కానీ ప్రభు దగ్గర అనగా ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా నీ ప్రతి బాష్ప బిందువుకి, అంటే చూడండి, నువ్వు కార్చే ఆ ప్రతి పొట్టుకు ప్రభు దగ్గర విలువ ఉందండి. నీ కన్నీరు వృధాగా ప్రభు పోనివ్వరు. అద్భుతకరమైన మాట కదా. నీ దేవుని సన్నిధిలో ఏదైతే కన్నీరు విడుస్తున్నావో, ఇదిగో నీ కన్నీరును బట్టి ప్రభువు నీ మనవిని ఆలకిస్తున్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను పట్టుకోండి. మనుషుల దగ్గర కన్నీరు కారుస్తే దాని ద్వారా వచ్చే లాభం ఏమీ లేదండి. నీ ముందర ఒకలాగా మాట్లాడితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి తప్పుగా మాట్లాడే ప్రజలు, అలాంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన ముందర ఒకలాగా ఉంటారు, మనం లేనప్పుడు మన గురించి మరొకలాగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే దేవుడు దేవుడే, మనుషులు మనుషులే అండి. మనుషులు మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. మనం కృంగిపోవడం, మనం పడిపోవడం, లేకపోతే మనం చెదిరిపోవడం, మన జీవితాలు నాశనం అవ్వడం
వారికి కావాలి. కానీ ప్రభువుకి అలా కాదండి. మనం కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో ఏదైతే మనవి చేస్తున్నామో మన మనవిని ఆయన ఆలకించే దేవుడై ఉన్నారు. మన జీవితాలను ఆయన బాగు చేసే దేవుడు, కట్టే దేవుడు. నువ్వు దేని కొరకైతే అడుగుతున్నావో, దేని గురించి వేదన పడుతున్నావో, దేని గురించి కన్నీరు కారుస్తున్నావో, ప్రతి కన్నీటిలకు ఆయన దగ్గర విలువ ఉంది. ఆయన ప్రతి కన్నీటిని ఆయన మరి అలా బుడ్డిలో దాచి ఉంచే దేవుడై ఉన్నారు. అద్భుతమైన రీతిలో మనవి అంతటిని ఆలకించి నీ జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. దేని కొరకు వేదన పడుతున్నారు, ఏడుస్తున్నారు ప్రభు సన్నిధిలో అనుకుంటున్నావా ప్రభు వినట్లేదని? లేదు, ప్రభు నిశ్చయముగా నీ మనవిని వింటున్నారు. ఆయన గొప్ప కార్యం చేస్తారు. ఆమె మనుషులు వదిలేసినట్లుగా ఆయన వదిలివేసే దేవుడు కాదు. ప్రియ సహోదర సహోదరి, అద్భుతమైన రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆయన్ని మనవిని ఆలకించే దేవుడే కాదు, కానీ ఆయన ఆలకించి నీ జీవితంలో నీకు ఏది మంచో, ఏది నీకు క్షేమమో, ఏది మరి నీకు మంచి అయినదో అన్నిటినీ కూడా ప్రభు అన్నిటినీ ఆలకించి నేను గొప్ప చేస్తారు. ఆమె ఈ వాగ్దాన్ని నెత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు ఉదయకాల సమయంలో చక్కని మాటను మరి చెప్తుండగా ఈ మాటను పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఆయన నీ మనవిని ఆలకిస్తూ ఉన్నారు. ఆమె ధైర్యంగా ఉండండి. ప్రార్థిద్దామా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మరింతగా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. మనుషులకు చెప్పుకోవడం మానివేసి ప్రభుతో చెప్పుకోవడం ప్రారంభిద్దాం. ప్రభు ఉన్నతమైన స్థితిలో మనల్ని, మన కుటుంబాలను ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి మరి ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో మా జీవితాలలో మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి అయ్యా. మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్న అంత కూడా నువ్వు చూస్తున్న దేవుడవు కనుక మా మనవిని నువ్వు ఆలకిస్తున్నావని మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. మనుషుల ఎదుట మేము కార్చిన కన్నీళ్ళకు నిజముగా విలువ లేదయ్యా. కన్నీ సన్నిధానంలో ఆయా కార్చే ప్రతి కన్నీటికి విలువ అద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. కృపగల దేవుడవై ఉన్నావు. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరి మనవిని మీరే ఆలకించండి. సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాల పైన, ప్రతి పరిస్థితుల పైన బిడ్డలు ప్రభా ఇదిగోని దేని కొరకైతే మనవి చేస్తున్నారో నీ కన్నీరు ప్రభా, నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో నువ్వు చూస్తున్న దేవుడవై ఉన్నావు కనుక నిశ్చయముగా వారందరి జీవితంలో మా అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి కన్నీళ్ళు అయా తుడిచివేయబడును కాక, ప్రతి ఒక్కరి బాష్ప బిందువులు తుడిచివేయబడును కాక, ప్రతి ఒక్కరి కన్నీళ్లకు జవాబు వచ్చును కాక, ప్రతి ఒక్కరి కన్నీళ్లు నాట్యముగా మార్చబడును కాక. సహాయం చేయమని, అద్భుతం జరిగించమని, అందరినీ ఉదయకాల సమయంలో బ్లెస్ చేయండి. చేసిన పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని దయచండి. విధవరాలను, అనాథులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీరే తోడేయండి. అందరినీ బలంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మీ అందరి జీవితాల్లో దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మరి దేవుడు నెరవేరుస్తూ ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరిని ఉంచాలని మా ప్రార్థన. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.